హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ వచ్చేసి మ్యాంగో కోకోనట్ మిల్క్ జెల్లీ అనమాట. అది ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఏమేమి కావాలో మీకు చెప్తున్నా, నోట్ చేసేసుకోండి. మ్యాంగోస్ అయితే పెద్దవి ఒక 2 తీసేసుకున్నా. ఇది పచ్చి కొబ్బరి తురుము అనమాట. మిల్క్ వచ్చేసి హాఫ్ లీటర్. ఇది వచ్చేసి షుగరు అండ్ 2 ఇలాచీ అనమాట. ఇది వచ్చేసి అగర్ అగర్ సూపర్ మార్కెట్లలో దొరుకుతుందండి. చైనా గ్రాస్ అంటారు దీన్ని. ఇది కూడా తెచ్చిపెట్టేసేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో మనం చూసేద్దాం. ఇదిగోండి మ్యాంగో 3 మ్యాంగోస్ మంచి జ్యూస్ చేసేసి పెట్టేసుకున్నా. మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి జెల్లీకి. స్టవ్ అయితే ఆన్ చేసి వేసుకుందాం. వెడల్పు కళాయి పెట్టేసేసుకొని ఇందులో ఇప్పుడు మనం మ్యాంగో జ్యూస్ పోసేయాలి. మ్యాంగో జ్యూస్ పోసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మ్యాంగో ఇందులో షుగర్ యాడ్ చేసేసుకుందాం. స్వీట్ ఉంటుంది కాబట్టి మీకు స్వీట్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసేసుకోండి. ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసేసుకున్నా. షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి. ఇలాచీ యాడ్ చేసేసుకున్నాం. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా. షుగర్ కరిగితే చాలు. ఇందులో ఇప్పుడు ఇందులో మనం అగర్ అగర్ ఉంది కదా, అగర్ అగర్ వేసేసుకోవాలి. చైనా గ్రాస్ అంటారు, అగర్ అగర్ అంటారు దీన్ని. ఇది మెల్ట్ అవ్వాలన్నమాట. అందులో మ్యాంగో జ్యూస్లో మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యే వరకు మంచిగా కలుపుకుందాం. ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసేసుకున్నామండి. పచ్చి కొబ్బరి తురుము చూసేసుకోవాలి అగర్ అగర్ కరిగిందా కరగలేదా అనేది. ఇప్పుడు ఇలా నెయ్యి రాసేసుకొని ప్లేట్కి పెట్టేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ జెల్లీది మనం ఇందులో పోసేసుకుందాం. ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ప్లేట్లో అనేది జెల్లీ అనేది పోసేయాలి. వచ్చేసి మంచిగా ఫ్యాన్ గాలికి పెట్టేసేసుకుంటే పీసులు వచ్చేస్తుంది అన్నమాట. మనం ఫ్యాన్ గాలికి పెట్టేసేసుకుందాం. మంచిగా మ్యాంగో జెల్లీ రెడీ అయిపోయింది అనమాట. దీన్ని ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. 1 అవర్ 1.5 అవర్ అనమాట పక్కన పెడితే జెల్లీ లాగా తయారైపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ముక్కలు కట్ చేసేసుకుందాం. నేనైతే ముక్కలు కట్ చేసేసుకుంటున్నా. ముక్కలు ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలాంటి ప్లేట్ తీసేసుకొని దీనికి నెయ్యి రాసేసుకోవాలండి. మనం దీంట్లోకి దీన్ని ఫిట్ చేసేసుకుందాం. ఇదండి మొత్తం పీసెస్ వచ్చాయి చూసారుగా. వీటిని మనం సెట్ చేసేసుకోవాలి.
మీరు అక్కడొకటి సెట్ చేసేసుకొని మనం పాలు ఉంటాయి కదా మిల్క్ మనం 1/2 లీటర్ పాలు తీసేసుకున్నాక పాలు అనేది దీంట్లో పోసేసుకోవాలన్నమాట. మ్యాంగో పీసెస్ మనం ఇట్లా సెట్ చేసేసుకున్నాం కదా, ఇంకా ఇందులో మనం షుగర్ యాడ్ చేసేసుకోవాలి. స్వీట్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసేసుకోవాలి. పాలల్లో 1/2 లీటర్ పాలు అన్నమాట. పాలు మంచిగా మరగాలన్నమాట. షుగర్ అనేది సిరప్ అనేది మంచిగా మరగాలి. ఇందులో మనం అగరు వేసేసుకుందాం. ఇందులో అగరు వేసేసుకోవాలి. అగరు పాలలో వేసేసుకున్నాం. ఇందులోనే కొబ్బరి పొడి, మన పచ్చి కొబ్బరి ఉంది కదా, పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి. అగరగర అనేది పాలల్లో మంచిగా కరగాలన్నమాట. మంచిగా పాలు చిక్కగా అయిపోయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పోసేయాలన్నమాట. పాలని మనం పోసేసాం కదా, ఇప్పుడు ఈ మ్యాంగో జెల్లీలు అనేది సెట్ చేసేసుకోవాలన్నమాట. దీని అనమాట ఒక 1 అవర్ 2 అవర్స్ వదిలేస్తే ఇది కూడా గడ్డ కట్టిపోతుంది అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకొని తినడమే అనమాట. ఒక 2 అవర్స్ తర్వాత చూద్దామండి. మ్యాంగో కోకోనట్ జెల్లీ ఇటువంటి కట్టేసింది మంచిగా. ఇది అనేది ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి గడ్డ కట్టేసాక. ఇప్పుడు మనం దీన్ని పీసెస్ వైజ్గా కట్ చేసేసుకుందాం. చూడండి, మ్యాంగో కోకోనట్ మిల్క్ జెల్లీ రెడీ అయిపోయింది. నేను ఏంటంటే పీట మీద చేసేసా. దీన్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసేసుకోవాలన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ ట్రై చేయండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇట్లా పీసెస్గా వస్తుంది అన్నమాట జెల్లీ అనేది. ఇదిగోండి, టేస్టీ మ్యాంగో కోకోనట్ మిల్క్ జెల్లీస్ రెడీ అయిపోయినాయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.